నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా. శక్తిగల ప్రార్థనను నే పొందుటకు విశ్వాసమందు బలము పొందుటకు శక్తిగల ప్రార్థనను నే పొందుటకు విశ్వాసమందు బలము పొందుటకు సిల్వాను వలనే నిరీక్షించెదా సిల్వాను వలనే నిరీక్షించెదా సియోనులోనే ప్రలాపించెదా సియోనులోనే ప్రలాపించెదా ప్రలాపించెదా. నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా. యేసుని సాక్షిగా నేనుండుటకు మహిమగల నీ కృపతో నన్ను నింపుము యేసుని సాక్షిగా నేనుండుటకు మహిమగల నీ కృపతో నన్ను నింపుము పౌలు శీల వలనే ప్రలాపించెదా పౌలు శీల వలనే ప్రలాపించెదా ప్రభువాని పాత్రుడనై నిరీక్షించెదా ప్రభువాని పాత్రుడనై నిరీక్షించెదా నిరీక్షించెదా నిరీక్షించెద దేవా నీ వాక్కు కొరకై ప్రలాపించెద ప్రభువా నీ పాద పూజకై నిరీక్షించెద దేవా. క్రీస్తు ముద్రలు నా దేహమందు. ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో వాక్యాన్ని వీక్షిస్తూ అనేక మందికి ఫార్వర్డ్ చేస్తూ అదేవిధంగా ఈ యొక్క ఛానల్ అభివృద్ధి కొరకు సబ్స్క్రైబ్ చేస్తూ ఇతరుల చేత సబ్స్క్రైబ్ చేపిస్తున్న దేవుని బిడ్డలైన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈరోజు మనం నేర్చుకోబోతున్న పాఠంలో ఒక ముగ్గురు వ్యక్తులు ఉంటారు. ఆ ముగ్గురు వ్యక్తులు క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తు నమ్మిన తర్వాత వారి ప్రవర్తన ఎలా ఉంది అంటే క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తుని అంగీకరించిన ఒక విశ్వాసి ప్రవర్తన ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉంటే దేవుడు మనల్ని అంగీకరిస్తాడో తెలుసా? ఎలా ఉంటే మనకు ఆశీర్వాదాలు వస్తాయి, ఎలా ఉంటే మనం దీవించబడతాం, ఎలా ఉంటే దేవునికి మహిమకరంగా ఉండగలుగుతాం, ఎలా ఉంటే క్రీస్తు వారం అనే ముద్ర మన మీద పడిద్ది అనే విషయాలు మనం నేర్చుకుందాం. చాలామంది అంటారు యేసుక్రీస్తుని నమ్ముకున్నానండి, బాప్తిసం తీసుకున్నానండి, వెరీ గుడ్, బాగుంది, నమ్ముకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, తర్వాత ఏం చేస్తున్నావు? ఏదో ఒక నెల 2 నెలలు మంచిగా ప్రార్థన చేసాం, వెరీ గుడ్, బాగానే ఉంది. సంవత్సరం చేసాం, బాగుంది. ఆ తర్వాత అరే రాజుగారు వచ్చారు మళ్ళీ మొదలెట్టు అన్నట్టు
నీ పాత జీవితంలోకి మళ్ళా నువ్వు వెళ్ళిపోతున్నావు. దేవునికి మహిమకరంగా మనం క్రైస్తవులమైనప్పుడు ఆయనకు మహిమకరంగా ఉండాలి, కానీ దేవునికి అవమానకరంగా మన ప్రవర్తన ఉండకూడదు. చాలామందికి తెలియనిది ఏంటంటే, మన ప్రవర్తన ఈ సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఎదుటి వారికి అసహ్యకరంగా, దేవునికి అవమానకరంగా ఉంటుంది. నేను రాత్రి దూర ప్రాంతం వెళ్ళా, సుమారు ఒక 7 గంటల జర్నీ అనుకోండి. అంత దూరం వెళ్ళి వస్తూ, ప్రభా నీ పిల్లలైన వారికి రేపు ఉదయకాలం వాక్యం చెప్పాలి, నేనేం ఏం ప్రిపరేషన్ లేదు, నాకు ఈ వారం ఏంటో నాకేం అర్థం కావట్లేదు అన్నప్పుడు దేవుని వాక్యం పెట్టుకొని వింటూ పోతున్నా. టక్క 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 2-3 అంశాలు వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంత గొప్ప దేవుడు ప్రభా. నిజమే, వీరి గురించి నువ్వు మాట్లాడమంటున్నావు. వీళ్ళలో ఉన్న ప్రత్యేకత ఏంటి? ఓ 3 వ్యక్తులు 4 వ్యక్తుల గురించి, అంటే ఆయన భక్తులైన వారి గురించి ఆయన మాట్లాడమన్నప్పుడు ఆ భక్తుల గురించి ఏం మాట్లాడాలి, ఏంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిందంటే దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఫిలిప్పీ సంఘానికి అపోస్తుడైన పౌలు ఓ లేఖ రాస్తూ ఆ లేఖలో కొంతమంది పేర్లు జోడిస్తాడు. మొట్టమొదట అధ్యాయములో, ఫిలిప్పీ సంఘానికి రాసిన లేఖలో మొదటి అధ్యాయములో మొదటి వర్డ్స్ చూద్దాం. యేసుక్రీస్తు దాసులకును సంఘానికిని పరిశుద్ధులకు అధ్యక్షులకు పరిచారకులకు క్రీస్తు యేసు దాసుడైన పౌలు తిమోతి శుభం చెప్తూ రాస్తున్న మాటలు. అంటే ఏం చెప్తా? ఎవరికి? ఫిలిప్పీలో ఉన్న సంఘానికి, ఫిలిప్పీలో ఉన్న సంఘములో ఉన్న పరిశుద్ధులకు ఆయన రాస్తున్నాడు. వారి వరకే కాదు, ఆ సంఘములో అధ్యక్షులుగా నాయకులుగా ఉన్న వ్యక్తులకు కూడా చెప్తున్నాడు. నాయకులకే కాదు, ఒక దాసుని స్వభావాన్ని ధరించుకున్న యేసుక్రీస్తుకి దాసుడైనటువంటి పౌలు గురించి, తిమోతి గురించి కూడా అక్కడ మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, మనము ఎందుకు మన ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నాం? ఎందుకు మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి అనేది మనకు లేకుండా పోతుంది? ఎందుకు ఫలాభివృద్ధికరమైన జీవితాన్ని మనం అనుభవించలేకపోతున్నాం అంటే ఎన్నో 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 కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ప్రప్రథం మనం చూడగలిగింది ఏంటి అని అంటే, ఈ సంఘంలో ఉన్న ఈ పరిశుద్ధులు, దేవుని యొక్క పరిచారకులు, పెద్దలు, దాసులు అనబడిన వారు ఎన్నో రకాలుగా పిలుస్తారు. వీళ్ళల్లో కొంతమంది వ్యక్తుల గురించి ప్రత్యేకంగా ప్రభు మనకు చూపిస్తున్న మాటలు ఏంటంటే, చెప్తూ వాళ్ళకి సందేశం ఇస్తూ కొంతమందిని ఇంక్లూడ్ చేశాడు. ఈ పత్రికలో కొన్ని పేర్లు ఇంక్లూడ్ చేశాడు. ఇంక్లూడ్ చేస్తే వీళ్ళ పేర్లు ఎక్కడ రాయబడి ఉంటాయి తెలుసా? జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. వీళ్ళు ఎలాంటి వారో తెలుసా? వీళ్ళ ప్రవర్తన ఎలాంటిదో తెలుసా? వీళ్ళు ఎటువంటి క్రియలు కలిగి ఉన్నారు తెలుసా? తన సొంత పనులే కాక ఇతరుల పనులలో కూడా వీరు పాలిభాగస్తులైన వ్యక్తులు. జనరల్గా ఆత్మీయ జీవితంలో మనం ఏమనుకుంటామంటే, మన పనే మనకి సరిపోవటంలా ఇతరులకి వెళ్ళి సహాయం చేసే దాకనా అనుకుంటాం లేదా? ఇతర పనులే కాదు, కనీసం సేవకుడు కన్నా సహకరిద్దాం, సేవకురాలకు సహకరిద్దాం అంటే దాంట్లో కూడా ఉండదు. ఈనాటి క్రైస్తవ సంఘాలలో ఎందుకు ఈ ప్రేమ కొదువైపోయింది అని అంటే, ప్రేమలు చల్లారిపోతాయని వాక్యం ఏదైతే చెప్పాడు యేసు ప్రభువారు తన శిష్యులతో, నా రాకడ సమయంలో అనేకుల ప్రేమ చల్లారును అంటే ప్రేమ అనేది ఉండదు. తల్లిని ప్రేమించలేని కొడుకులు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులను ద్వేషించే కొడుకులు, కూతుళ్ళు ఉన్నారు. అన్నదమ్ములను అక్కచెల్లను మోసగించే సహోదరి సోదరులు, వీళ్ళంతా ఎవరు? తోడబుట్టిన వారే, గాయపరిచేవారిగా మారిపోయారు ఈ రోజుల్లో. కానీ తోడబుట్టకపోయినా ఆత్మానుసారమైన జీవితంలో ఒక ఏక సంఘముగా, ఏకాత్మగా నడిపించబడుతున్న వ్యక్తులు ఈ ఫిలిప్పీ సంఘములో ఉన్న వారి గురించి
పౌలు ఎంత చక్కగా వాళ్ళ గురించి చెప్తుంటే నాకు అనిపించింది, ప్రతి సంఘములో ఇలాంటి వ్యక్తులను దేవుడు లేవనెత్తితే ప్రతి సంఘము కూడా ఆత్మీయంగా బలపడుతుంది అనుకున్నా. అయితే లేవనెత్తబడాలి అనంటే వారు ఎలా ఉండాలంటే శ్రమైనా సరే ఓర్పుతో సహనముతో ఓర్చుకునేటట్టు ఉండాలి. బాధైనా సరే అది అనుభవించడానికి ఇష్టపడే రీతిలో మనిషి ఉండాలి. అది కాని పక్షంలో ఇది సాధ్యపడే పని ఎంత మాత్రం కానే కాదు. కనుక దేవుడు పౌలు ద్వారా సంఘానికి రాసిన ఈ లేఖలో ఈ యొక్క మొదటి అధ్యాయములో మనం చదువుకున్నాం. ఎవరెవరికి చెప్తున్నాడు సంఘములో అంటే అందరికీ, సకలం అంటే ఒకళ్ళకే కాదండి, అందరికీ చెప్తున్నాడు. అంటే ఇది ఎవరికి వర్తించిద్ది అని అంటే సంఘములో స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, నడి వయస్కులు అందరికీ వర్తిస్తుంది. ఒకళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, అందరికీ వర్తించే మాట చెప్తూ ఈ అధ్యాయం ఆఖరి మాట ఒకసారి చూద్దాం. చూడండి ఏం చెప్తున్నాడు ఇక్కడ. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక, అంటే సంఘములో ఉన్న వారికి ఏం చెప్తున్నాడంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఒక్కటే ఉంచితే సరిపోదు. అంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంటే ఇట్స్ ఎనఫ్, నాకు విశ్వాసం చాలు కాదండి. ఆయన పక్షాన, క్రీస్తు పక్షాన శ్రమపడుటయు ఆయన పక్షాన శ్రమపడుటయు ఆయన పక్షాన మనకు అనుగ్రహించబడింది. అంటే మనకు దేవుడు ఇచ్చిన ప్రజెంటేషన్ ఏంటంటే ఆయన పక్షాన ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే సరిపోదు. శ్రమ పడటం అనేది ఎవరు మనకు అనుగ్రహించారంటే దేవుడే. శ్రమ పడటం దేవుడు ఎవరికి? సంఘానికి అనుగ్రహించాడు. ఆది అపోస్తుల కాలంలో సంఘము శ్రమ పడుతూ ఉన్న దినాలు ఉన్నాయి. ఫిలిప్పీ సంఘము కూడా శ్రమలు అనుభవిస్తుంది. రకరకాల తారతమ్య భేదాలు వచ్చాయి సంఘములో, ఒకరంటే ఒకరు గిట్టని పరిస్థితులు కూడా వచ్చాయి. వాటన్నిటినీ చక్కదిద్దటానికి తిమోతిని పంపిస్తే బెటర్గా ఉండిద్ది అనేది కూడా ఈ రాసిన ఈ పత్రికలో 2వ అధ్యాయంలో అంటాడు. ఎందుకు తెలుసా? తిమోతినే ఎందుకు పంపాలా? శ్రమ పడటానికి ఇష్టపడతల్లా. సంఘంలో ఉన్న ప్రజలు దేవుడు మనకి ఆయన పక్షాన శ్రమలో మనం నలిగిపోతే గాని మహిమ స్వరూపాన్ని మనం దాల్చుకోలేము అనేది గ్రహించలేకపోతున్న ప్రజలకు దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? బిడ్డలారా, శ్రమ అనుభవిస్తే మీరు క్రీస్తుతో కూడా లేపబడతారు. ఆమేన్, హల్లెలూయా. శ్రమ అనుభవిస్తే క్రీస్తు మహిమలో కూడా పాలిభాగస్తులు అవుతారు. అయితే అటువంటి శ్రమను అనుభవించడానికి ఒక యోధుడిని మీ దగ్గరకు పంపిస్తున్నా. ఎందుకో తెలుసా? మిమ్మల్ని బలపరచాలి. శ్రమ వస్తుందంటే ఏదో విపత్తు సంభవించబోతుంది, శ్రమ వస్తుంది అని అంటే అయ్యో మనం తట్టుకోలేని బాధలు మనం ఎక్కడ చచ్చిపోతేనే బెటర్ అని అనుకుంటున్నావా? చాలా తప్పది. క్రీస్తు మహిమ నీ యందు ఏర్పడటానికి దేవుడే నీకు శ్రమనిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే క్రీస్తు నామం మహిమపరచటం కొరకు, దేవుని నామం మహిమపరచటం కొరకు. అన్నమ్మక్కాయ్, నీకు శ్రమ వచ్చిందని ఏడుస్తూ ఉన్నావు. నేను చెప్తున్నా, గౌరీ ఏడుస్తూ ఉందనుకుందాం. ఇది చాలా మంది ఉన్నారు ఇక్కడ. మీరు ఎవరు లేరా? శ్రమ వచ్చిందని ఏడుస్తున్న వారు లేరా? బాధపడుతున్న వారు లేరా? చింతతో, దుఃఖంతో, వేదనతో నలిగిపోతున్న జయమైనా సరే వీళ్ళందరికీ దేవుడు ఏం చెప్తారండి? సంఘ బిడ్డలకి దేవుని నామం మహిమపరచబోతున్నాడు. మీ పట్ల దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. దేవుడు క్రీస్తులో నిన్ను ఐక్యము చేసుకోబోతున్నాడు. యేసుక్రీస్తు మీకు అనుగ్రహించిన ఈ శ్రమ ఎందుకు అనంటే ఆయనలో మీరు ఐక్యపరచబడటానికి. రాంకోటే మనం చెప్పాడు, ఇంత లాస్ అయ్యాను, ఇంత నష్టపోయాను. నువ్వెంత నష్టపోయినా, ఎంత కష్టమైనా, ఎంత శ్రమైనా, విశ్వాసిగా విశ్వాస జీవితమును నువ్వు చేయవలసినది చేస్తే నువ్వెంత నష్టపోయావో నేను చెప్తున్నా. 1 లక్ష పోయావా? 2 లక్షల, 3 లక్షల, 30 లక్షలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఛాలెంజ్. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రవర్తన జాగ్రత్త. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడు మన ప్రవర్తనలో మార్పులు వచ్చేస్తాయి. వస్తాయి రావా?
ఆ మార్పులు, ఆ చేంజ్ని బట్టి పౌలు తిమోతిని పంపిస్తున్నాడు. అయ్యా, మీ దగ్గర నేను తిమోతిని పంపాలనుకుంటున్నా. తిమోతి కూడా మీ దగ్గర రావడానికి భలే ఇష్టపడుతున్నాడు. ఎందుకు తెలుసు? మిమ్మల్ని బలపరచడానికి. శ్రమలో మీరు బాధలు పడుతున్నారు. ఎందుకు వచ్చింది బాధ అని అనుకుంటున్నారు. కానీ శ్రమలో ఉన్న ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ప్రవర్తనలో ఎంత మాత్రం మార్పు రాకూడదు. అది క్రీస్తుకు మాదిరికరంగానే ఉండాలి. శ్రమ వచ్చిన క్రైస్తవుడు, శ్రమ అనుభవించే క్రైస్తవుడు విశ్వాస విషయంలో తొలగిపోకూడదు, ప్రవర్తన విషయంలో దేవునికి మాదిరికరంగా ఉండాలి. ఉంటేనే దేవుడు అద్భుతం చేస్తాడు. ఇప్పుడు రైతు విత్తనాలు చల్లుతాడు, ఆ పంట వేసి, నేను నిన్న ఆ ప్రయాణం పోతూ ఉన్నాను. నిన్న మార్నింగ్ కారులో వెళ్తూ ఉండగా మా వాడు ఫనీ ఉన్నాడు, మళ్ళీ రాజు బ్రదర్ ఉన్నాడు. ఇలా చూస్తే తెల్లవారుతుంది. అరే, ఒక రైతు తనేసిన పంట ఇలా నిలబడి చూస్తూ ఉన్నాడు. ఇంకా తెల్లారిన సూర్యుడు కూడా ఉదయించలే. ఆ గట్టు మీద ఉండి పార చూస్తున్నాడు. ఎట్లా ఏంటంటే ఎంత శ్రద్ధ అండి దేనికోసం? పంటని కాపాడుకోవటానికి. నీ ఆత్మీయ పంట, నీ విశ్వాసపు పంట ఫలభరితంగా ఉండాలంటే ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైంది. నీకు విశ్వాసం ఒకటే ఉంటే సరిపోదు, శ్రమ పడాలి. రైతు శ్రమ పడతాడు. పొద్దున చీకటితో లేచి వచ్చాడు, చుట్టూ పార చూస్తున్నాడు. ఎక్కడన్నా ఏ మొక్కకైనా ఏ భాగంలో చెడిపోయిందా లేదని శ్రద్ధగా చూస్తున్నాడు. డబ్బులు పెట్టాడు, శ్రమ పడుతున్నాడు, దున్నాడు, విత్తనాలు చల్లాడు, మొక్క పైకి వస్తుంది. ఆ మొక్క ఎక్కడన్నా చెడిపోతుంది, చాలా జాగ్రత్త కనిపెట్టి చూస్తున్నాడు. తన ప్రవర్తన ఎలా ఉందంటే, తన దృష్టి ఎలా ఉందంటే ఆ పంట మీదే ఉంది. ఆత్మీయ ఫలాలు భుజించాలని నువ్వు, శ్రమ నీకు అనుగ్రహించబడింది క్రీస్తు పక్షానంటే ఆత్మ ఫలాలు నువ్వు ఎప్పుడు భుజిస్తావని యేసుక్రీస్తు కూడా చూస్తున్నాడు. అంతేకాదు, పరలోకములో ఉన్న దేవదూతలు తొంగి చూస్తున్నారట. ఇట్లా మనం పొందుకోబోయే మహిమ కొరకు వాక్యంలో రాయబడి చూడండి ఒకసారి, పేతురు రాసిన పత్రికలో పరలోకపు దూతలు సైతం మనం పొందుకోబోయే రక్షణ విలువను గురించి అక్కడ రాయబడి చూడండి. దూతలు సైతం తొంగి చూస్తున్నారట. ఎవరు చూస్తున్నారట? దూతలు సైతం అండి, మనుషులు కాదు, దేవుని దూతలు కూడా తొంగి చూస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. చూడండి ఒకసారి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూడండి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై, ఇప్పుడు చెప్తున్న ప్రతి వాక్యం విషయమై, తన కొరకు కాదు గాని ఎవరి కోసం? ఇప్పుడు బోధ చేస్తున్న బోధకుల విషయం కాదు, బోధకుల కొరకు కాదు, వినే మీ కొరకే. తాము పరిచర్య చేసిన సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలి కార్యమును తొంగి చూడగోరుచున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమే. ఏంటి ఆ కార్యం అంటే, నేను చెప్పాను 3-4 గురించి. నేను ఫిలిప్పీలు రాసిన పత్రికలో, అపోస్తలుడైన పౌలు సంఘానికి రాసిన ఈ లేఖలో ఎవరి గురించి ఏం చెప్పాడు అనేది ఒకసారి మనం నేర్చుకుందాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇక్కడ 2వ అధ్యాయం 19వ వచనం, నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకొని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా, అర్జెంటుగా, ఎమర్జెన్సీగా మీ దగ్గర పంపడానికి. ఆమేన్. అంటే మీ దగ్గరికి ఎందుకు పంపాలనుకున్నాను తెలుసా? మీ క్షేమాన్ని చూడాలనుకొని. సంఘ కాపరి సంఘ క్షేమాన్ని కోరుకుంటాడు. సంఘ క్షేమము అంటే ఈ చర్చి ఎప్పుడు డెవలప్ చేద్దాం, ఎప్పుడు స్లాబులు వేద్దామా, ఎప్పుడు అంతస్తుల మీద అంతస్తులు, ఇదే కాదండి. సంఘము అనగా సమూహము. చెప్పాలి, సంఘము అంటే ఏంటి? సమూహము అనగా ఎక్కడ 2-3 క్రీస్తు నామములో కూడి ఉంటారో అదే సంఘం. అంటే ఆ సంఘ క్షేమాభివృద్ధిని కోరుకుంటున్నాడు సేవకుడు. అంటే ఎవరు అభివృద్ధిని కోరుకుంటాడు సేవకుడు? సంఘ క్షేమము అంటే ఎవరెవరు ఉంటారు అప్పుడు? చెప్పండి, ఎవరుంటారు దాంట్లో? అదే చెప్పాలా, నోరున్న వాళ్ళే చెప్పండి, నోరు లేని వాళ్ళు చెప్పొద్దు, మోగోళ్ళు చెప్పొద్దమ్మా.
ఇప్పుడు సంఘంలో ఎవరెవరు ఉన్నారు? మనం మొదట ఇందాక విన్నాం కదా, పెద్దలు ఉంటారు, పిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, అందరూ. మనందరమే సంఘం, మీరందరే సంఘం. చెప్పాను కదా, కూడి ఉన్న గుంపే సంఘం. అంటే ఇప్పుడు సంఘ క్షేమాన్ని కోరుకుంటున్నాడు సేవకుడు అంటే ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నాడు అమ్మా? సంఘములో ఎవరైతే ఉన్నారో వారి క్షేమాన్ని ఎవరు కోరుకునేది? సేవకుడు. అందుకే ఆ క్షేమం కోరుకుంటున్న సేవకుడు ఏమంటున్నాడు తెలుసా? మీ క్షేమం మీ గురించి తెలుసుకోవాలని శీఘ్రంగా, ఎమర్జెన్సీగా, అర్జెంటుగా, ఉన్న బలంగా తిమోతిని పంపించాలి అనుకున్నాడు. అంటే ఆ క్షేమం గురించి తెలుసుకోవాలని ఎంత ఆతృత ఆ సేవకుడికి ఉంది అక్కడ. అంటే సేవకుడికి ఏముండిద్దంటే సంఘ బిడ్డలు అభివృద్ధి చెందుతూ ఉంటే ఉద్యోగంలో, వ్యాపారంలో, చేతి పనిలో మురిసిపోతూ ఉంటాడు. కానీ కొంతమందికి ఏముండిద్దంటే ₹1 రాగానే సేవకుడు కనపడ్డం, సంఘం అంతకంటే కనపడదు. వద్దాం, టైం బిజీ. ఏందంట? నీ బిజీ టైం వల్లే నువ్వు చెడిపోతున్నావు, ఆ విషయం నీకు తెలియదు. అరే ఎంత బిజీ అయినా, ఎంత శ్రమ పడుతున్నా నా సంఘ క్రమాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో విడవకూడదు. చక్కగా రాత్రి ఉండొచ్చు నేను అక్కడ. మార్గ మధ్యలో వస్తుంటే 2-3 పాస్టర్లు అన్నా ఉండనా అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉండనే. ఎందుకు తెలుసా? ఈడ 100 మంది వెయిట్ చేస్తున్నారు కదయ్యా, మీరందరూ ఆస్తి చూస్తున్నారని చెప్పి నిద్ర వస్తుంది. అయినా సరే కళ్ళు ఇటు పెట్టుకుంటారు కదా, ఏదో క్లిప్పుల్లాగా పెట్టుకొని వచ్చా. ఇక నిద్రపోయాను, మామూలు నిద్రపోలా. అజయ్ ఉన్నాడు, డేవిడ్ అని ఉన్నాడు, మామూలు నిద్రపోలేక అలసి సొలసి సొమ్మసిల్లి నిద్రపోయా. ఎందుకు ఈ క్షేమం, ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఈ శ్రమ అంటే సంఘ క్షేమం కొరకు. దేని కొరక? సేవకుడు ఏం కోరుకుంటాడు? ఎప్పుడు కూడా క్షేమం కోరుకుంటాడు. సరే, తిమోతిని పంపాలనుకున్నాడు. తిమోతి ఏం కోరుకుంటున్నాడో కూడా తెలుసుకోవాలి కదా మనం. కింద వచనాలు జాగ్రత్త. చదువు వచ్చిన వాళ్ళు చదవండి, చదువు రాని వాళ్ళు దయచేసి విరమించండి, అప్పుడు నేను చదువుతా. అన్నట్లు మాత్రం వేయొద్దమ్మా. 20వ వచనం చూడండి. మీ క్షేమ విషయమై నిజముగా చింతించుచున్నాడు, అతని వంటి వాడు నా యొద్ద లేడు. ఎంత గొప్ప సాక్ష్యము తిమోతి గురించి చెప్తున్నాడు పౌలు. అయ్యా, మీ క్షేమం, మీరు ఎలా ఉన్నారో, ఏ విధంగా ఉంటున్నారో, మీ పరిస్థితులు ఎలా ఉన్నాయో, మీ ఆత్మీయ స్థితిగతులు ఎలా, ఎక్కడ విశ్వాసం తొలగిపోతారో, మీ ప్రవర్తన ఎలా మారిపోయిద్దో అని ఒక చింత ఎవరిలో ఉందట? తిమోతిలో ఉంది. అంటే క్రైస్తవ జీవితంలో జీవిస్తూ సంఘములో ఒక పరిచారకుడుగా ఉంటున్న వ్యక్తికి సంఘం పట్ల ఒక చింత ఉండాలి. ఏంటి తెలుసా? మా సంఘం అభివృద్ధి చెందాలి, నా క్రీస్తు యేసు సంఘం అభివృద్ధిలో నడిపించబడాలి, ఫలభరితమైన సంఘముగా మా సంఘం ఉండాలి అని కోరుకోవాలి. మనం ఏం చేస్తామంటే, మనం ఎందుకు ఎదగట్లేదంటే కారణాలు ఇవే. ఒకడు బాగా ఎదుగుతున్నాడు అనుకో, ఇడికేమైంది? కామన్గా చెప్పండి, ఏమొచ్చిందట? అది ఈర్ష, అసూయ, ద్వేషం. మాయాలోకం మంచలేని లోకం రా, ఇది మమతానురాగాలు లేని లోకం రా, ఇది ప్రేమానురాగాలు మరచిన లోకం. మాయాలోకం మంచలేని లోకం రా, ఇది మమతానురాగాలు లేని లోకం రా, ఇది ప్రేమానురాగాలు లేని లోకం రా. మాయాలోకం మంచలేని లోకం రా. నువ్వే నా ప్రాణమని, నువ్వే నా సర్వమని, నువ్వే నా జీవితమని అంటారు.
ఆ జీవితమే లేకుండా చేస్తారు. నువ్వే నా ప్రాణమని, నువ్వే నా సర్వమని, నువ్వే నా జీవితమని అంటారు. ఆ జీవితమే లేకుండా చేస్తారు. జీవితమంతా జీవమునిచ్చే జీవ ప్రభాత యేసులోనే, ప్రభు క్రీస్తులోనే, యేసులోనే, ప్రభు క్రీస్తులోనే. మాయాలోకం మాయాలోకం మంచే లేని లోకం రా, ఇది ప్రేమానురాగాలు మరచిన లోకం, ఇది ప్రేమానురాగాలు విరచిన లోకం. ఏక గర్భమందు పుట్టి ఏకత్వము లేక, స్వార్థం అసూయతో నింపబడిన తోబుట్టులు. ఏక గర్భమందు పుట్టి ఏకత్వము లేక, స్వార్థం అసూయతో నింపబడిన తోబుట్టులు. కన్నవారినే కర్కోటముగా కాటు వేసే లోకం, ఇది కర్కశ లోకం. కన్నవారునే కర్కోటముగా కాటు వేసే లోకం, ఇది కర్కశ లోకం. మాయాలోకం మాయాలోకం మంచే లేని లోకం రా, ఇది మమతానురాగాలు లేని లోకం, ఇది ప్రేమానురాగాలు మరచిన లోకం, ఇది మమతానురాగాలు లేని లోకం, ఇది ప్రేమానురాగాలు విరచిన లోకం. మాయాలోకం మాయాలోకం ముంచే లోకమురా. హల్లెలూయా. ఏ లోకంలో ఉన్నాం ఇప్పుడు మనం? అవునే కదా? ఒక అమ్మాయి ఒక అబ్బాయితో అనిద్ది, నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వం, నువ్వే నా జీవితం అని. ఓ అబ్బాయి అంటాడు ఒక అమ్మాయిని, అమ్మ నువ్వు లేకపోతే నాకు లేదే ఊపిరి ఆగిపోయినట్టుంది అని ఏం చేస్తారు తెలుసా? ఈ మధ్యకాలం నేను ఒకటి చూశాను, నువ్వు నా ప్రాణం, నువ్వు నా సర్వం, నువ్వే నా జీవితం అన్నాడంట. ముందు తాగి చచ్చిపోతావు, మా అమ్మ మా నాన్న మీ నాన్న ఒప్పుకోలేదు కాబట్టి అని ముందు నువ్వు తాగు అన్నాడంట. ఆయన చంపేశాడు. మరి ఇటు తాకపోతే బాగోదుగా, కొద్దిగా వాసన చూశాడు, పెదాలకు అంటించుకున్నాడు. ఆయన చచ్చిపోయింది. తల్లికి గర్భశోకం. ఇతను బ్రతికాడు, ఆమెను ముంచాడు. అందుకే ఇది ముంచే లోకం, ఇది మాయాలోకం. జాగ్రత్తగా ఉండండి. ఈ లోకంలో మనకి ఏది ప్రాముఖ్యము అని అంటే క్రీస్తుతో తప్ప దేనిలో ప్రాముఖ్యత మనకి లేదు. అంటే సంఘములో తప్ప దేనిలో మనకు లేనే లేదు. ప్రియులారా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు పాటుపడిన వాడు తిమోతి, సంఘ క్షేమాభివృద్ధి చెందాలని కోరుకున్నవాడు తిమోతి. అయితే క్రైస్తవ జీవితంలో భారమైన పరిచర్య, విశ్వాసులను బలపరిచే పరిచర్య, విశ్వాస జీవితంలో తొట్టిల్లుతున్న వారిని బాగు చేసే ఒక వైద్యుడిగా, అంటే బాగు చేసామంటే గాయపరిచిన శరీరానుసారమైన బాగు కాదు, ఆత్మానుసారమైన బాగు. ఆత్మానుసారంగా విశ్వాస జీవితంలో ఎవరైతే పేషెంట్గా ఉంటారో, బలహీనలై ఉంటారో వాళ్ళని బలపరిచే ఒక పరిచర్య తిమోతి పొందుకున్నాడు. కారణం ఏంటంటే ఆత్మచేత నడిపించబడ్డాడు. ప్రతి సంఘములో ఆత్మచేత నడిపించే నాయకులు లేవనెత్తబడాలి అంత దినాల్లో. రెండవ విషయము, ఈయన 2వ అధ్యాయంలో ఫిలిప్పి సంఘము నుంచి పంపబడిన ఎపఫ్రోదీతు గురించి చెప్తూ, ఎపఫ్రోదీతు గురించి ఏం చెప్పాడంటే, నా జత పని వాడు అయిపోయాడు. మీ దగ్గర నుంచి పంపబడిన వాడు ఎలా అంటే నాతో పాటు ఈక్వల్గా ఉన్నాడు. ఈయన
సమభాగం ఆత్మీయ జీవితంలో, పోరాట విషయంలో, ప్రార్థన విషయంలో, పరిచర్య విషయంలో, పరిచర్య చేసే విధానంలో, ఎదుటి వారిని ప్రేమించే విషయంలో, ఎదుటి వారిని చక్కదిద్దే విషయంలో, ఎదుటి వారిని బలపరిచే విషయంలో నాకు సాటివాడిగా, నా తోటి జతపనివాడిగా ఉన్నాడు. అంతేకాదు క్రీస్తు కోసం ఈ ఎపఫ్రోదీతు అనే వ్యక్తి ప్రాణం ఇవ్వడానికి కూడా సంసిద్ధుడైన వాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న జ్వరం చిన్నదా కాదా చెప్పండి అక్కాయలు, నాకు తెలియదులే, అందుకని చిన్నదా పెద్దదా? హార్ట్ స్ట్రోక్ చిన్నది కదా, జ్వరం పెద్దది, హార్ట్ స్ట్రోక్ చిన్నది కదా, బ్రెయిన్ స్ట్రోక్ కూడా చిన్నదే కదా. ఓ పెద్దయా, ఓకే. అంటే పోయే రోగం రాకపోయినా చిన్న చిన్న రోగాలకి దేవుని పరిచర్యను విస్మరిస్తాం. మన పరిచర్య అనగా ఒక అజయ్ వైపు ఎటు చూపిస్తూ ఉంటాం వేలెత్తి. అంటే సంఘం మొత్తం అజయ్ ఒక్కడే ఉంది కదా, మిగతా వాళ్ళు పరిచారకులు కాదు కదా. మనం ఏం నేర్చుకోవాలి? మిగతా వాళ్ళు ఇప్పుడు ఏం నేర్చుకోవాలా? తిమోతి ఏం నేర్పుతున్నాడు? సంఘాన్ని బలపరిచే ఒక పరిచర్య. ప్రార్థన చేస్తున్నాడు, ఎదుటి వారికి వాక్యాన్ని బోధిస్తున్నాడు, ఎదుటి వారిని బలపరుస్తున్నాడు, బలహీనమైన వారికి ఊతమిస్తున్నాడు. ఎపఫ్రోదీతు ఏం చేశాడు? ఎపఫ్రోదీతు రోగి అయి ఉండి కూడా పరిచర్య విస్మరించలా. ఏంది? పౌలు అడిగాడు, బిడ్డ ఎందుకు నువ్వు వెళ్ళిపోయి ఇంటికి, నా దగ్గర ఎందుకునంటే అన్నాడట, తండ్రి నా ప్రాణం ప్రభు పాదాల దగ్గర పోవాలి తప్ప ఇంటికి వెళ్ళి అదే పిరికి వాళ్ళలాగా ఇంటికి నేను పారిపోయే వ్యక్తిగా నేను ఉన్నాను అన్నాడట. ఎలాంటి వాడైనా రోగంతో ఉండి ప్రాణపాయ స్థితిలో ఉండి కూడా ఇట్లారా ఏం చేశాడు తెలుసా? ప్రాణం పోయినా నాకు ఇష్టమే కానీ ప్రభు పాదాలు మాత్రం నేను విడిచిపెట్టాను. తిమోతి ఏమో బలపరచడానికి ఇష్టపడ్డాడు, శ్రమను అనుభవించడానికి ఇష్టపడ్డాడు, ఎపఫ్రోదీతు ప్రాణం ఇవ్వడానికి కూడా ఇష్టపడ్డాడు. ఇంకొక నేను క్లుప్తంగా చెప్పేస్తున్నాను. 4వ అధ్యాయం 2-3 వచనాల్లో రాయబడిన మాట ఏంటంటే, దీనిలో ప్రభువులో ప్రయాసపడిన వారి పేర్ల గురించి చెప్తున్నాడు ఆయన. ప్రభువునందు ఏక మనస్సు గలవారై అబ్బా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అయ్యా సంఘమా, మీరు దయచేసి ఎలా ఉండాలి తెలుసా? ఏక మనస్సు గలవారై ఉండాలి. మీరు ఏక ఆత్మ గలవారై ఉండాలా. ఒకే మాట, ఒకే మనస్సు మనం కలిగి ఉండాలా. కానీ ఇక్కడ సంఘములో మన సంఘమే కాదు, ఈరోజు క్రైస్తవ సంఘాల్లో భిన్నమైన మనస్సులు కలిగి ఉన్నారు. అక్కాయ్ ఏం చెప్పింది తెలుసా? సేవకుడికి వచ్చి, అన్నా అక్క పాప నిజమేనన్నా, నేను కూడా మనం చూసి భలే బాధపడ్డానన్నా, ఎంతో విచారంగా చెప్పినట్టు చెప్పింది. పక్క వెళ్ళపోనే దానికి అంతే జరగాలన్నా. ఏమంటావు? అంతే జరగాలి. ఇది అభిన్న మనసు కాదా? కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడు పౌలు ద్వారా సంఘానికి అంటే ఏక మనస్సు, ఏక స్వభావం, ఏక ఆత్మ మనం కలిగి ఉండాలి. అంటే ఒక వ్యక్తి చెప్పారు సంఘములు అంటే, ఇప్పుడు మనం రేపు వారంలో ఏకాంత ప్రార్థనకి వెళ్తున్నాం అనగానే సంఘం అంతా యాక్సెప్టెడ్ అనాలి, అంగీకారం నాకు. ఎన్ని పనులున్నా, ఎన్ని బాధలున్నా, ఎంత ఇదైనా సరే, ఎంత కష్టమైనా సరే, ఏకాత్మత నా దేవుని స్తుతించడానికి నా అడుగు ముందుకు వేస్తున్నా అనాలా. అలా కాకుండా పోగలిగిన వాళ్ళు పొండి, నాకు పని ఉంది, నా కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నడు నొప్పులు, తల నొప్పులు ఏ ఉంటాయి కదా, వంకలు. వంకలేనమ్మా ఇదా, వంకలేనమ్మా ఏం వెతికిందంట? వెతుకుతాం కదా. ఆ డొంక ఎతికినంత కాలం నీ బతుకు డొంక బతికే, స్ట్రైట్ బతుకు రాదు. ఏం చేయాలి? స్ట్రైట్ బతుకు రావాలంటే క్రీస్తులో శ్రమ పడాలా. అది దేవుడు మనకిచ్చిన వరం. సుత్తి పెట్టి కొట్టకుండా ఏ వస్తువుని తయారు చేయబడిద్దమ్మా, ఇనుము కానీ బంగారం కానీ ఏదైనా సరే ఫస్ట్ ఏం చేయాలి? దాన్ని కాల్చాలి. నా బంగారం అంతా కాల్చేస్తాను అంటే నీకు వస్తు రూపం కావాలద్దా? అంటే జయమ్మ బుట్టల కంటే నా బుట్టలో చాలా ఇదిగా ఉండాలి. అవునా? బుట్టలు లేవులే, నేను చెప్తున్నా. ఆమె నెక్లెస్ కంటే నా నెక్లెస్ మామూలుగా ఉండకూడదండి, వెరైటీగా ఉండాలి. అంత వెరైటీ నీకు రావాలంటే అది కాల్చబడాలి, సుత్తితో కొట్టబడాలి, రంపంతో కోయబడినట్టు ఆ షైనింగ్ రావడానికి కోయబడాలి, రుద్దబడాలి. ఆ మెరుగులు దిద్దితే కానీ నీ మెడలోనికి రాదని. అలానే క్రీస్తుకు అంగీకారంగా నువ్వు ఉండాలంటే
నువ్వు కాల్చబడాలి, సుత్తితో కొట్టబడాలి, రంపంతో అదే షైనింగ్ చేసే దానితో రుద్దబడాలి. ఇన్ని క్రియలు జరిగితే కానీ నీలో మెరుపు రాదు. ఆత్మీయ జీవితం అంటే శ్రమ అనుభవించాలి, శోధనలు తట్టుకోవాలి. జయ జీవితాన్ని పొందటానికి విశ్వాసంలో ఏమాత్రం తొట్టిల్లకుండా ప్రవర్తన జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. రాజీకి రాకూడదు. ఇలా ఉంటే మీరు ఎలా ఉంటారు తెలుసా? కింద వాడు రాయబడి చూడండి ఒకసారి. నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతోనూ నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు కనుక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు ఏమండి, ఒకరికొకరు సహకారం చేసుకుని ఆ సహకారుల పేర్లు ఎక్కడ రాయబడి ఉంటాయట? నీ పేరు ఎందుకు రాయబడతలే తెలుసా? ఇందా నేను పాడేగా, ఏక గర్భమందు పుట్టి ఒకే తల్లి గర్భములో పుడతారు వీళ్ళు, అన్నలు, అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు. ఏకత్వము లేక ఒకే మనసు లేదు. సంఘములో కూడా యేసుక్రీస్తునందు జన్మించిన వారు మనందరం కూడా సంఘములో ఉంటాం విశ్వాసులుగా. ఒకే గర్భంలో పుట్టిన వారు మనం కూడా. కానీ మనలో ఏమి లేదట? ఏకాత్మ, ఏకతత్వం, ఏక మనసు మనలో లేదు. అందుకే జీవ గ్రంథములు మన పేర్లు. అంటే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాం, మాయాలోకంలో ఉన్నామా? అందుకే స్వార్థం అసూయతో నింపబడిన తోబుట్టులు. ఈ రోజుల్లో ఒకే తల్లి గర్భములో పుట్టిన తోబుట్టులే స్వార్థం అసూయతో నింపబడుతుంది. వాళ్ళ దేహం అంతా, వాళ్ళ ఆలోచన అంతా కూడా ఎవరిని? సహోదరుని పాడు చేద్దామని, సహోదరుని పాడు చేద్దామని, తోడబుట్టిన అన్నని, అక్కని, చెల్లిని దౌర్భాగ్యమైన పరిస్థితులు నెట్టివేయాలని చూస్తూ ఉంటారు. అంతేకాదు, కన్న తల్లినే కర్కోశముగా కాటు వేసే లోకం ఇది కర్కశ లోకం. నాకు జన్మనిచ్చింది మా అమ్మ, ఈ అమ్మ లేకపోతే, ఆ గర్భం లేకపోతే నేను లేనే అనే ప్రేమను మర్చిపోయి ఆ తల్లిని పొడిచే పరిస్థితిలోకి వచ్చారు ఈరోజు బిడ్డలు. కారణం ఏంటి తెలుసా? మాయాలోకం. కానీ నిన్ను ఆదరించేవాడు, నిన్ను చేరదీయవాడు, నిన్ను ప్రేమతో ఆయన ప్రేమ కౌగిల్లో నిన్ను చేర్చుకొని నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేవాడు. జీవ గ్రంథములో నీ పేరు రాసి మహిమ కిరీటాన్ని నీకు ఇచ్చే దేవుడు నీకు తోడైన ఉన్నంతకాలం ఏ మనుషుడు ఏమి చేయలేడుగా. అది నీకు రావాలంటే జీవితం అంటే యేసే. జీవితం అంటే జీవమునిచ్చే జీవ ప్రదాత యేసులోనే, ప్రభు క్రీస్తులో. జీవితం మనది క్రీస్తులో ఉంటే మన బ్రతికే బాగుపడుతుంది. అప్పుడు జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడతాయి. ఈ జీవ గ్రంథంలో పేర్లు రాయబట్ట కొరకమ్మ ఈ చదవబడిన వ్యక్తిలో ఒక వ్యక్తి గురించి చెప్పి నేను ముగిస్తున్నాను. ఆయన పేరు క్లెమెంతో. ఆఖరిగా రాసి ఉంది చూడండి ఒకసారి. క్లెమెంతో అనే వ్యక్తి గురించి చెప్తూ, ఈయన నాకు జతపనివాడు, ఫిలిప్పీ సంఘములో గొప్ప పరిచారకుడుగా ఉన్నాడు. ఈయన రోమ్ చక్రవర్తి ట్రాజన్, రోమా చక్రవర్తి ట్రాజన్ అనే వ్యక్తి ఇతన్ని లంగర్ అంటారు చూసారా? లంగర్ అంటే పడవలకి ఇట్లా వేసి ఆపుతారు కదా, పెద్ద లంగర్కి కట్టి మెడకి తాడు చుట్టి ఆ తాడుని లంగర కట్టి సముద్రంలోకి లాక్కెళ్ళి ఊరేశారు. అంటే తాడు మెడకు కట్టారు, దీన్ని తీసుకెళ్ళి లంగరకి తగిలించారు. పడవను ఏం చేశారు? సముద్రంలోనికి లాక్కెళ్ళారు. అప్పుడు ఏమైంది? అది సముద్రంలోకి వెళ్ళే కొంది మెడకి ఉరి బిగుసుకుపోయింది. అలా చంపివేశారు దారుణంగా ఆయన్ని. ఎవరి కోసం ఆయన మరణించాడో తెలుసా? యేసుక్రీస్తు సాక్షిగా ఉండటం కొరకు ఎంత శ్రమ అనుభవించాడో తెలుసా? క్లెమెంతో గురించి బైబిల్ గ్రంథంలో చాలా క్లుప్తమైన సందేశాలు ఉన్నాయి. కానీ ఆయన మరణం చాలా ఘోరమైనది. ఎవరి కోసం మరణించాడు, ఎవరి కోసం ఈ త్యాగం చేశాడంటే యేసుక్రీస్తు పక్షాన శ్రమ అనుభవించబడింది కాబట్టి ఆ శ్రమను పాలిభాగస్తుడు అయితే మహిమ కిరీటం నా కొరకు వెయిట్ చేస్తున్నది.
నమ్మాడు కాబట్టి శ్రమ పడ్డాడు, మహిమ కిరీటాన్ని పొందుకోవడానికి ఇష్టపడ్డాడు. ఆఖరిగా పేతురు రాసిన పత్రికలో ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి, పేతురయ్య రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. అక్కడ రాయబడిన మాటలు చూడండి ఒకసారి. అక్కడ ఏమి రాయబడి ఉన్నాయి, ఎలా ఉన్నాయి అంటే 4వ అధ్యాయంలో, అమ్మ మిమ్మల్ని శోధించటానికి మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలు, మీకేదో మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించబోతున్నదని ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినట్లు మీరు మహా ఆనందముతో సంతోషించండి. ఏమైనా శ్రమ పడేటప్పుడు ఆనందపడంటారు అంటే ఎవడన్నా ఆనందపడతాడా? క్లెమంతో ఆనందపడ్డాడండి. ఉరివేశారు, మెడకి తాడు బిగించారు, ఎక్కడ పోయిద్దని బలంగా బిగించారు, బలమైన తాడు బిగించారు, లంగరకేసి బిగించి సముద్రంలోకి ఈడ్చికెళ్ళి చంపేశారు. అప్పుడు అనుకుని ఉండొచ్చు, ఇంత భయంకరమైన శ్రమ పడుతూ ఆ చేపలు పీకు తిని ఉండొచ్చు, తిమింగలాలకు తినొచ్చు ఉండొచ్చు, తన శరీరం అంతా పీసులు అయి ఉండొచ్చు. అయినా సరే అంత బాధను అనుభవిస్తూ కూడా ఎందుకు అలా ఉన్నాడో తెలుసు, ఆయన యేసుక్రీస్తు మహిమలో నేను పాలి భాగస్థుడని నమ్మాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే శరీరానుసారంగా నలిగిపోతూ సంతోషాన్ని ఆత్మానుసారంగా రుచి చూసిన వ్యక్తి క్లెమంతో. మన జీవితం ఎలా ఉంది? కొద్దిపాటి సమస్యలు రాగానే ఈ మందిరాన్నే విడిచి పారిపోతాం, దేవుని సన్నిధానికే రాం. ప్రియులారా, క్రైస్తవుడైన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా యేసుక్రీస్తు పక్షాన ఒకటి అనుగ్రహించబడింది, ఏంటంటే శ్రమ పడాలి అని. బైబిల్ చెప్తున్నది కదా, 107వ కీర్తనలో, దావీదు రాసిన కీర్తన 28వ వచనంలో, వారు శ్రమ అనుభవిస్తూ ఏం చేశారు? శ్రమలో ఉండగా యెహోవాకు ప్రార్థన చేయగా వారిని విడిపించాను. వారి శ్రమలో యెహోవాకు మొరపెట్టగా ఆయన వారి ప్రతి బాధ నుంచి, ప్రతి శ్రమ నుంచి, ప్రతి వేదన నుంచి విడుదలిచ్చాడు. అంటే శ్రమ పడుతున్నావా? ప్రార్థన చేయి, ఆత్మీయ జీవితంలో బలపడతాం నేర్చుకో. ఇది విశ్వాసాన్ని పరీక్షకు పారిపోవాక. నేను చదివిన ఇప్పుడు ఎపఫ్రోదీతు గురించి చెప్పుకున్నాం, క్లెమెంతో గురించి చెప్పుకున్నాం, ఇంకా 2-3 భక్తుల గురించి, తిమోతి గురించి చెప్పుకున్నాం. ప్రియులారా, వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు, ఏం చేశారు? యువోదియా గురించి, సుంటికే గురించి చెప్పుకున్నాం. వీళ్ళందరూ కూడా శ్రమ, క్రీస్తు ద్వారా అనుభవిస్తున్న శ్రమలో ఎట్టి పరిస్థితులు ఆత్మీయ జీవితం తొట్టిల్లిపోలేదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కుడికి కానీ ఎడమకు కానీ విశ్వాస జీవితాన్ని సన్నగిల్లేటట్టు చేసుకోలేదు. వాళ్ళు ఇతరులకు మాదిరిగా ఉన్నారు. నీకు శ్రమ సంభవించిందా? ఇతరులకు మాదిరిగా ఉండు. అయ్యో నష్టపోయాను, అయ్యో బాధలు అనుభవిస్తున్నా, అయ్యో యేసుక్రీస్తుని నమ్మినందుకు ఇన్ని బాధలా? ఎస్, బాధలు అనుభవిస్తున్నావు, శ్రమను అనుభవిస్తున్నావు. మహిమ కిరీటాన్ని పొందుకునేది కూడా నువ్వే. ఆమేన్, హల్లెలూయా. శ్రమలు, బాధలు అనుభవించిన తర్వాత దేవుడు నీకు ఇవ్వబోతున్న మహిమ కిరీటం నువ్వు పొందుకోవాలంటే నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకో. విశ్వాసులకు మాదిరిగా, విశ్వాస జీవితానికి మాదిరిగా, క్రైస్తవ జీవితానికి మాదిరిగా ఉండు. క్రీస్తు ప్రేమలో వర్ధిల్లు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని 30 60 100 వర్ధిల్ల చేస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. అందరు తల్ల వంచండి. చూస్తున్న మీరు కూడా తల్ల వంచండి. ఈ ప్రార్థన ఏకీభవించండి. మహాగరుడానికి స్తోత్రాలు, మహోన్నతుడానికి స్తోత్రాలు. బలిష్టమైన నీ రెక్కల నీడలో తిమోతిని, యునీకే, సుంటికే, అదేవిధంగా ఎపఫ్రోదీతు ప్రభు మీరు బలపరిచారు, క్లెమెంతోని బలపరిచారు, స్థిరపరిచారు. గొప్ప పరిచారకులుగా ఉన్నారు. ఒక మాదిరికరమైన పరిచర్య మీరు చేయాలి. అది నీకు మహిమకరమైన పరిచర్యగా ఉండాలి. మందిరంలో మేము ఉన్నామంటే, మందిరానికి వెళ్తున్నాం వస్తున్నామంటే కాదు కానీ ప్రభా, ఆ మందిరంలో ఉన్న అవసరతలు, అక్కరతలు, ప్రార్థన అవసరత ఎంతమందికి ఉందో, ఎవరి కోసం ప్రార్థించాలో అది మేము చేయాలి. ఇతరుల కార్యాల్లో కూడా మేము పాలిభాగస్తులం అవ్వాలి. ఎందుకంటే ఏక శరీరం, ఏకాత్మ మేము కలిగి ఉండాలి క్రీస్తులో. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి. ఎందుకు ఆత్మీయ జీవితంలో శ్రమ వచ్చిందని భయపడుతున్నారు? ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారిలో శ్రమ కలిగిన వారు ఎవరైనా ఉండి వారు భయపడుతుంటే వారికి మహిమ కిరీటాన్ని ఇవ్వబోతున్నావు అని ప్రభు తెలియపరిచావు.
దానిని బట్టి ఆనందించుడి, సంతోషించుడి అన్నాం. ఆనందంతో సంతోషంతో అనారోగ్యమైన పరిస్థితిలో ఉన్న వారిని బాగు చేయండి, స్వస్థపరచండి. ఆర్థికంగా చితికిపోయిన వారికి నూతనమైన జీవితాన్ని దయచేయండి. వాడి పంటలు, పశువులను దీవించండి. ఎవరైతే రైతు వారిగా పనులు చేస్తున్నారో వారిని దీవించండి, పంటలు దీవించండి, వారి పశువుల మందలు దీవించండి, బిడ్డలు దీవించండి. ఉద్యోగం చేయించిన వారు, వ్యాపారం చేయించిన వారు, వ్యవసాయం చేయించిన వారు, చేతి పనులు చేయించిన వారు బిడ్డలందరినీ దీవించి శ్రేష్టమైన ఆయురారోగ్యాలతో నింపి క్రైస్తవ జీవితంలో మీరు మాకు ఇచ్చిన మీ పక్షాన్ని మాకు అనుగ్రహించబడిన శ్రమలో జయ జీవితాన్ని మాకు దయచేయమని యేసయ్య శ్రేష్ఠ నామమును అడుగుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఈ మెసేజ్ ని తిరిగి అనేక మందికి మీరు కూడా ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.